నా పేరు మాయ. నా భర్త సిద్ధార్థ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు పని తప్ప లోకం తెలియదు. మా పెళ్ళై 5 ఏళ్లు కావస్తున్నా ఆయన ప్రేమలో ఎప్పుడూ ఒక రకమైన యాంత్రికత ఉండేది. నాకు కావలసిన ఆ గాఢమైన కౌగిలి, నా శరీరానికి కావలసిన ఆ వేడి ఆయన దగ్గర ఎప్పుడూ దొరకలేదు. ఆ వెలితి నన్ను రోజురోజుకూ లోపల నుండి దహించేస్తోంది. మా ఇంటి రెనోవేషన్ కోసం రుద్ర అనే కాంట్రాక్టర్ వచ్చాడు. 6 అడుగుల ఎత్తు, గరుకైన గడ్డం, ఎండలో పనిచేయడం వల్ల నల్లగా మెరుస్తున్న అతని దేహం చూస్తుంటే నాలో అణిచిపెట్టుకున్న కోరికలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. ఒకరోజు సాయంత్రం సిద్ధార్థ్ ఆఫీస్ పనిమీద ఊరెళ్లారు. బయట భారీ వర్షం పడుతోంది. రుద్ర తన పని పూర్తి చేసుకుని వెళదామనుకునేలోపు కరెంటు పోయింది. చీకట్లో నేను కొవ్వొత్తి వెలిగిస్తుంటే రుద్ర నా వెనుక నిలబెడ్డాడు. చీకటంటే భయమా మేడం అన్నాడు. అతని గంభీరమైన వాయిస్ నా చెవి దగ్గర తగులుతుంటే నా ఒంట్లో వణుకు మొదలైంది. నేను తిరగబోతుంటే నా కాలు జారింది. రుద్ర నన్ను పట్టుకున్నాడు. అతని మొరటైన చేతులు నా నడుమును గట్టిగా చుట్టేశాయి. ఆ స్పర్శలో ఒక వింతైన అధికారముంది. నా తడిచిన బట్టలు అతని శరీరానికి తగులుతుంటే మా ఇద్దరి మధ్య మౌనం కరిగిపోయింది. నేను అతని కళ్లలోకి చూశాను. ఆ చూపుల్లో ఒక రకమైన ఆకలి ఉంది. నా పైట మెల్లిగా జారిపోతుంటే ఆయన తన వేళ్లతో నా వీపుమీద ముద్రలు వేయడం మొదలుపెట్టాడు. ఆ వర్షం చప్పుడులో మా శ్వాసల వేగం పెరిగింది. చీకటిని సాకుగా చేసుకుని రుద్ర నా మెడ వంపుల్లో తన పెదవులతో వింతైన కావ్యం లాశాడు. సిద్ధార్థ్ దగ్గర ఎప్పుడూ దొరకని ఆ కసి, ఆ ఆరాటం రుద్రలో చూశాను. ఆయన నన్ను ఎత్తుకుని బెడ్ మీదకు తీసుకెళ్లినప్పుడు నా మనసులోని భయం ఎగిరిపోయింది. కేవలం కోరిక మాత్రమే మిగిలింది. ఆయన తన గరుకైన గడ్డంతో నా సుకుమారమైన దేహం మీద యుద్ధం ప్రకటించాడు. ప్రతి ముద్దులో ఒక రకమైన మంట, ప్రతి స్పర్శలో ఒక రకమైన మత్తు. నా లోపల దాగిన వేడి మజ్జిగలా చల్లబడిపోయింది. ఆ వర్షం రాత్రి జరిగిన సంఘటన తర్వాత రుద్రను చూడకుండా ఉండలేకపోయాను. ఒకరోజు మధ్యాహ్నం సిద్ధార్థ్ ఆఫీస్కు వెళ్లిన సమయం చూసి రుద్రకు ఫోన్ చేసి పిలిపించాను. బెడ్రూమ్ కిటికీలు బిగించాలని సాకు చెప్పాను. రుద్ర రాగానే తలుపులు గడియవేశాను. ఆయన నా వైపు చూసి నవ్వారు. ఏంటి మేడం, మళ్లీ వర్షం పడాలా అని నా నడుము చుట్టూ చేతులు వేశారు. ఆ మధ్యాహ్నం ఎండకంటే మా మధ్య ఉన్న వేడి ఎక్కువగా ఉంది. ఆయన తన గరుకైన చేతులతో నా చీరను మెల్లిగా విప్పుతుంటే నా గుండె వేగం పెరిగింది. ఆయన నన్ను గోడకు అదిమిపట్టి నా మెడవంపుల్లో తన పెదవులతో వింతైన దాడి చేశారు. ఆ మధ్యాహ్నం వెలుతుర్లో ఆయన కండలు తిరిగిన దేహం చూస్తుంటే నాలో కోరికలు హద్దులు దాటాయి. ఆయన కౌగిలిలో నేను అనుభవిస్తున్న ఆ సుఖం సిద్ధార్థ్ ఇచ్చే ₹1000 బహుమతుల కంటే గొప్పగా అనిపించింది. ఆయన నన్ను మళ్లీ మళ్లీ తన బాహువుల్లో బంధిస్తుంటే ఆ నిశ్శబ్ద మధ్యాహ్నం మా ఇద్దరి శ్వాసల హోరుతో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత సిద్ధార్థ్ పక్కనే గాఢ నిద్రలో ఉన్నప్పుడు రుద్ర మెసేజ్ చేశారు. బయట ఉన్నాను, నీకోసం వేచి చూస్తున్నాను అని. నా ఒళ్ళు ఒక్కసారిగా వణికింది. భర్త పక్కనే ఉన్నా ఆ పరాయి మగవాడి పిలుపు నన్ను పిచ్చెక్కించండి. మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ పెరట్లోకి వెళ్లాను. అక్కడ మామిడి చెట్టు నీడలో రుద్ర నాకోసం చూస్తున్నారు. ఆయన నన్ను చూడగానే తన బాహువుల్లోకి తీసుకుని నా పెదవులను తన పెదవులతో బంధించారు. ఆ చీకట్లో గడ్డిమీద పడుకుని మేము జరుపుకున్న ఆ రహస్య సరసం నా జీవితంలో అత్యంత సాహసపూరితమైనది. ఆయన తన కసి తీరా నా యవ్వనాన్ని రుచిచూస్తుంటే పక్కనే ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ గుర్తుకు వచ్చినా నా మనసు మాత్రం రుద్రనే కోరుకుంది. ఆ రాత్రి నిశ్శబ్దాన్ని మా ఇద్దరి శ్వాసల వేగం ముక్కలు చేసింది. రుద్ర చూపుల్లోని ఆ తీవ్రత, ఆయన కౌగిలిలోని ఆ బలం నన్ను పూర్తిగా లొంగదీసుకున్నాయి. తెల్లవారి సిద్ధార్థ్ నిద్రలేచి ఎప్పటిలాగే తన పనిలో మునిగిపోయారు. ఆయనలో ఏ మార్పూ లేదు. కాని నాలో ఒక కొత్త మాయ పుట్టింది. సంసారంలో కేవలం ఆర్థిక భద్రత ఉంటే సరిపోదు. శరీరానికి కావలసిన ఆ వేడి, ఆ సాన్నిహిత్యం దొరకనప్పుడు మనసు దారి తప్పుతుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మౌనంగా విడిపోతున్న ఎన్నో జంటల అంతరంగం. రుద్ర ఇచ్చిన ఆ సుఖం నా జీవితంలో ఒక తీయని రహస్యం. భార్యాభర్తల మధ్య మాటలు మాత్రమే కాదు, మనసులు మరియు శరీరాలు కూడా కలవాలి. లేదంటే ఇలాంటి రుద్రలు ఏదో ఒక రూపంలో జీవితంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. ఇది మనం నేర్చుకోవలసిన ఒక పాఠం.